గారు కూడా అవైలబుల్ ఉన్నారు. తను కూడా స్టార్ట్ చేసి 1 మంత్ అవుతుంది. 1 మంత్‌లో తన హ్యాపీనెస్ బిఫోర్ అసలు ఎలాంటి డైట్‌లు ఫాలో అయ్యారు. ఇప్పుడు అంటే ఐ మీన్ నేను నన్ను కనెక్ట్ అయిన తర్వాత ఈ డైట్ వల్ల తను ఎలా హ్యాపీగా ఉన్నారు. ఒక 2 మినిట్స్ వినండి. ఓకే. హార్ట్‌లీ వెల్కమ్ బాను. హలో మ్యామ్. హాయ్ బాను. యాహ్! టెల్ మీ హాయ్. వాట్ యువర్ నేను టైం వేస్ట్ చేయను, ఎక్స్‌పీరియన్స్ ఎలా ఫాస్ట్ ఉంది? ఫాస్ట్ గా చెప్పేస్తాను మ్యామ్. యాక్చువల్లీ పాస్ట్ లో నా మెయిన్ అరైజ్ టు వెయిట్ లాస్ అవ్వడం. బికాస్ సొసైటీలో చూస్తే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళని కొంచెం అట్లా మా ఫ్యామిలీ అందరూ వాళ్ళ జీన్స్ వల్ల దేని వల్ల వాళ్ళైతే సన్నగా ఉన్నారు. మంచి తింటూనే నేను ఎంత తక్కువ తింటే అంత లావ్ అవుతుందనేమో అలా ఉండేది. సో నాకు వన్ ఆఫ్ ద అంటే లైక్ 2 years బ్యాక్ నాకు కొంచెం షేక్స్ అనేది ఒక దాంట్లో జాయిన్ అయ్యాను. విత్ ఇన్ 4 months 5 months లోనే 20 kgs తగ్గాను. వెల్ అండ్ గుడ్ ఆ టైంలో ఓకే. ఆఫ్టర్ 1 month ఓకే నేను మానేశాను. ఇంకా నాకు అది పర్లేదు, లైక్ వెయిట్ చేసి సంథింగ్ అవుతుంది కదా ఇంకా కరెక్ట్ సజెస్ట్ చేసే వాళ్ళు కూడా లేకుండే. Like మన ఇష్టం ఉన్నట్టు తీసుకునే వాళ్ళం ఫుడ్ ఏదో అంటే వాళ్ళ మెయిన్ కూడా ఏముండేది అంటే వెయిట్ లాస్. మనం ఏదైతే ఇప్పుడు మేము వస్తున్నాం క్లయింట్స్ వాళ్ళది వెయిట్ లాస్ అవ్వాలి అంతే, అది ఎలా అవ్వు మనకి కాంపిటీషన్ పెట్టేవాళ్ళు వెయిట్ లాస్. సో ఓకే అది గుడ్ ఏమో అనుకుంటాను తప్ప మనకి తర్వాత ఏమవుతుందని ఆలోచించారు కదా ఎవరు. అంతే కదా, దట్ ఈస్ సొసైటీ యాక్చువల్లీ. సో నేను అలాగే అనుకుని ఓకే వెయిట్ లాస్ అవుతుంది, నేను ఆ డ్రెస్సెస్ అంటే నా కాలేజ్ డ్రెస్సెస్ మళ్ళీ నేను వేసుకోగలను. ఓకే గుడ్ బాగుంది కదా అనుకొని ఆపేశాను. ఆపేసిన తర్వాత విత్ ఇన్ నేను ఎన్ని రోజులు వెయిట్ లాస్ లో ఉన్నానో అన్ని రోజులు నేను అది మెయింటైన్ చేయలేకపోయాను. మళ్ళీ ఇది మానేయంగానే మళ్ళీ బ్యాక్ నేను ఎంత వెయిట్ ఉన్నానో దానికన్నా 1 kilo పెరిగాను. లైక్ సేమ్ 77 లో ఉండేదాన్ని. ఇప్పుడు నేను మీ దగ్గర నేను అప్రోచ్ అయినప్పుడు 79.70 సంథింగ్ అయిపోయాను. ఆ! అంటే నాకు ఏది విన్నా భయమేసేది. లైక్ ఎవరికైనా హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటే ఓకే. ఐ మీన్ ఒబేస్ నాకు కూడా వస్తదేమో, పిల్లలు చిన్నగా ఉన్నారు, నేను వయసు చిన్నది అని. మీది నాకు 6 months బ్యాకే సమ్ ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ నుంచి ఆహ్, నేను తెలుసుకున్నాను. బట్ నాకు ముందు అయిన ఎక్స్‌పీరియన్స్‌తో భయమేసింది. ఓకే. వెయిట్ లాస్ అంటేనే నాకు భయం పట్టుకుంది. సో, యాక్చువల్లీ మీకు గుర్తుందో లేదో నేను 6 months బ్యాక్ కాల్ చేశాను యాస్ ఎ క్లయింట్. బట్ ఓకే అనుకున్నా. కానీ ఎందుకో భయమేసి మళ్ళీ నేను జాయిన్ అవ్వలేదు. ఆఫ్టర్ 6 months నాకు కాళ్ళు మంట. లైక్ ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ లైక్ ఇంకో 20 years తర్వాత రావాల్సింది ఇప్పుడే వచ్చిందేమో అనిపించింది. ఇట్స్ నాట్ గుడ్ అని మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. అప్రోచ్ అయిన తర్వాత ఫైన్ నాకు అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే. నేను ఎప్పుడైతే డైట్ స్టార్ట్ చేశానో ఒక 5-6 days నాకు ఓకే. నాకు స్ట్రోక్ రాదు ఇంకా. నాకు హార్ట్ స్ట్రోక్ అలాంటివి రావు. నాకు ఇంకా వేరే జబ్బులు అంటే ఇప్పుడు మన ఇండియా ఫేస్ చేస్తుంది క్యాన్సర్స్ అట్లాంటివి. సో కదా. సో అది విన్న తర్వాత నాకు ఇంకా ఓకే. అంటే నాకు జస్ట్ ఒక వితిన్ 4 days 4, 5 days అని నేను మీతో చెప్పాను. మ్యామ్ నాకు కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినాయి. ముందు భయమేసేది. నేను నాకేమైనా అవుతే నా పిల్లలు ఏమవుతారో అట్లా. కానీ ఇప్పుడు ప్రెజెంట్ అస్సలు లేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వితిన్ 1 week లోపే నా కాళ్ళు మంటలు. నేను చాలా ఫేస్ చేసిన. కాళ్ళు మంటలు అంటే మనం బెడ్ పై నుంచి లేవలేం. యాక్చువల్లీ నడవలేం కాసేపు. అది నాకు తగ్గింది. అండ్ ఇప్పుడు జనాలు చూసేది మన ఫేస్ ఫస్ట్, మన బాడీని చూడకుండా ఫేస్ చూస్తారు కదా. ఫేస్ లో నాకు పిగ్మెంటేషన్ ఇప్పుడు కామన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దానికి ఏది చేయకుండా ఏదైతే ఇప్పుడు మన డైట్ స్టార్ట్ చేసిన నుంచి నాకు కొంచెం అంటే మీరు ఇప్పుడు చూస్తుండ్రో లేదో నాకు తెలియదు. స్లీప్ నాకు నిద్ర వస్తుంది యాక్చువల్లీ. ఐ కాంట్. సో పిగ్మెంటేషన్ కొంచెం తక్కువ వితౌట్ ఎనీ క్రీమ్ ఏది పెట్టుకోకుండా మేకప్ అవసరం లేకుండా అవ్వాలనేది ఇప్పుడు కొత్తగా పెట్టుకున్నాను నేను గోల్. బట్ కొంచెం తగ్గింది. ఐ థింక్ మీరు నన్ను ముందు చూస్తున్నారు కదా, ఇప్పుడు చూస్తే మీకు అర్థం అవుతుండొచ్చు. అండ్ ఏమంటారు ఆయాసం వచ్చేది నేను వేరే ఏవి తిన్నా కొద్దీ తిన్నా. ఇప్పుడు మన ఫుడ్ ఇంత ఉంది కదా, ఎంత తిన్నా స్టార్టింగ్ లో కొంచెం ఎక్కువ ఉంది అనిపించింది కానీ ఇప్పుడు అలవాటు పడిపోతున్నా. అండ్ నాకు ఆయాసం, కడుపు ఫుల్ గా అంటే కడుపు ఫుల్ అంటే ఆకలేయడం కాదు. లైక్ ఆహ్, మంచిగా ఉందన్నమాట. కొంచెం ఎక్కువ వేరే ఫుడ్ తీసుకుంటే మనకి కడుపులో నొప్పి అట్లాంటి ఇట్లా ఉంటాయి గదా. ఇది అసలు ఏం ప్రాబ్లమ్ లేదు. మంచిగా ఉంది. ఐయామ్ ప్రామిస్‌లీ ఇది నిజంగా చెప్తున్నాను. ఏదో మీ సంతోషం కోసం, నా సంతోషం కోసం కాదు. మామూలుగా నిజంగా ఇది. అండ్ నాకు స్లీప్ అస్సలు ఉండేది కాదు. 12:00, 1:00, 2:00 కూడా పడుకున్న రోజులున్నాయి. మళ్ళీ మార్నింగ్ పిల్లల కోసం మళ్ళీ 4, 5కి లేచి ఆ స్లీప్ లేని వల్ల ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ టూ మచ్. ఇప్పుడు మాత్రం అలా అసలు నేను 9:00 నాకు బెడ్ కావాలి అనిపిస్తుంది. వచ్చేస్తున్నాను కూడా, పడుకుంటున్నాను కూడా. సో ఇంకా చాలా ఉన్నాయి. బట్ జస్ట్ ఐ స్టార్టెడ్ 25 డేసే కాబట్టి ఇంకొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకొన్ని చెప్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు చెప్తారు కదా, లైక్ నేను ఎక్కడికన్నా నాకు అనుకోకుండా నేను లోకల్‌లో ఉంటాను. నాకు అనుకోకుండా చాలా ఫంక్షన్స్ సమ్ అదర్ థింగ్స్ వచ్చినప్పుడు కూడా మీకు మార్నింగ్ నేను 6కి కాల్ చేసి నేను ఇట్లా సడెన్‌గా ఎళ్ళాల్సొస్తుంది మ్యామ్. నాకెలా ఈరోజు డైట్ నేను బయటకెళ్తున్నాను. వాటర్ తాగలేను, లేకపోతే ఏదో తీసుకోలేను అంటే మీకు చెప్పే డైట్ వల్ల ఓహ్! ఇట్స్ వెల్ అండ్ గుడ్. నాకు ఇంతకుముందు చేసిన దాంట్లో నాకు అట్లాంటి
ఉండేది కాదేమో అంటే ఇంత బాగా చెప్పి హెల్త్. అండ్ ఇంకోటి మ్యామ్, తినకుండా వెయిట్ తగ్గుతాం. తింటూ కూడా ఇప్పుడు నేను లైక్ నా 79.80 నేను స్టార్ట్ చేసినప్పుడు మీ దగ్గర, ఇప్పుడు ఐఎమ్ 76.30 లైక్ టుడేస్ వెయిట్. ఓకే, తినకుండా అంటే తగ్గుతాను నాకు తెలుసు. అంటే ఇంతకు ముందు తగ్గాను. దాంతో పాటు కొన్ని ప్రాబ్లమ్స్ బాడీ నిండా ప్రాబ్లమ్స్ వచ్చాయేమో. అన్ని విటమిన్ డెఫిషియన్సీ అన్ని ఫేస్ చేసాం. ఇప్పుడు మాత్రం అలా కాదు. లైక్ వెయిట్ లాస్ అదే నేను అడిగాను మిమ్మల్ని. నేను డౌట్స్ ఆల్మోస్ట్ నేను ఒక 15 డేస్ మిమ్మల్ని ఇదే అడిగాను. మీరు ఇంత ఫుడ్ నాకు తినిపిస్తున్నారు, నేను ఎట్లా వెయిట్ లాస్ అవుతాను బిఫోర్ స్టార్ట్ చేసే ముందు అడిగాను. ఫుడ్ మీరు చెప్పారు కదా ఇట్లా తినాలి అని చెప్పినప్పుడు నేను అడిగాను చాలా సార్లు. బట్ యూ ఎక్స్పీరియన్స్ అవుతావు, ఒకసారి స్టార్ట్ చేయని చెప్పావు కదా. సో ఎస్, సో తగ్గుతాను అంటే ఇప్పుడు మెయిన్ గా ఆడవాళ్ళు ఆలోచించే సొసైటీలో ఇప్పుడు మేము ఎవరికైనా షేర్ చేసుకోవాలన్నా వాళ్ళు మన లోపల ఉన్న ప్రాబ్లమ్స్ చూడరు. వాళ్ళు జస్ట్ మన వెయిట్ లాస్, మన ఫేస్ గ్లో అదే చూస్తారు. సో దానికోసమని మిమ్మల్ని నేను ఫోర్స్ చేశాను యాక్చువల్లీ. ఐ హ్యావ్ తెలియక ముందు. బట్ నౌ నా బాడీలో ఉన్న చేంజెస్ అండ్ ప్రీ డయాబెటిక్ అంటే ఇది అసలు నేను ఊహించాను. నాకు డయాబెటీస్ అంటే సేమ్ ఇందాక మ్యామ్ చెప్పినట్టుగా షుగర్ అంటే ఎవరికైనా భయం అంటే. సో అండ్ ఫ్యాటీ లివర్ ఇవన్నీ వచ్చేసాయి కదా సడన్ గా బ్లడ్ రిపోర్ట్స్ లో. నేనే షాక్ అయ్యాను. ఓకే, విటమిన్ B12 అట్లాంటివి తక్కువ ఉంటే ఓకే, కానీ ఈ కొత్తగా ప్రీ డయాబెటిక్ ఇది నేను ఎక్స్పెక్ట్ చేయండి. సో అది ఎట్లా అని ఆ రిపోర్ట్స్ చూసుకున్న రోజు చాలా భయం వేసింది. బట్ అండ్ ఇది కాలు మంటలు బాధ అయితే అసలు కంప్లీట్ గా నేను మీకు ఒక 10 days బ్యాక్, 1 week బ్యాక్ ఓన్లీ 70 to 80% మ్యామ్ అని చెప్పాను. ఇంకా 20% ఉందేమో అనుకున్నాను కానీ బట్ ఇప్పుడు అందుకే దీంట్లో వచ్చి చెప్తున్నాను. కాళ్ళు మంటలు అయితే కంప్లీట్. అండ్ నాకు వెరికోస్ ప్రాబ్లం ఉంది కదా అని చెప్పాను కదా మీకు. వెరికోస్, ఆ వెరికోస్ నర్వ్స్ మనకి లాగుతాయి ఎప్పుడైతే నించొని వర్క్ పిల్లల కోసం మనం చాలాసేపు నించాల్సి వస్తుంది కదా. ఆ వెరికోస్ నాకు లాగేటి. ఇప్పుడు వితౌట్ సాక్స్ వేసుకోవట్లేను. వేసుకోకుండా కూడా ఆ వెరికోస్ అనేది కొంచెం తక్కువ పడింది. అంటే అవి ఉబ్బరం అందరికి కనిపిస్తాయి. నేను చూపిస్తే నేను ఎప్పుడైతే మా వారికి ఇలా చెప్పానో తగ్గుతున్నాయి, నువ్వు ఇంతసేపు స్టాక్స్ లేకుండా కూడా ఓకే ఈ డైట్ ఇంకా బాగుంది, ఓకే యూ క్యాన్ కంటిన్యూ అని వాళ్ళ దగ్గర నుంచి కూడా సపోర్ట్ వచ్చింది. సో ఇంకా కొన్ని తర్వాత చెప్తాను. ఆఫ్టర్ ఇంకొన్ని రోజులు మళ్ళీ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఇప్పటికి సూపర్ బాను. కంగ్రాచులేషన్స్ బాను వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.